నందమూరి బావయ్య కోసం నారా బాబయ్య తీసుకున్న నిర్ణయం వివాదం రాజేస్తోంది. రాష్ట్రంపై తమకే సర్వాధికారాలు ఉన్నాయని నందమూరి, నారా వియ్యంకులు ఇద్దరూ ఫిక్స్ అయిపోయినట్లే వ్యవహారాలు నడుపుకొస్తున్నారు. విషాదం ఏంటంటే బాలయ్య కళ్లల్లో సంతోషం చూసేందుకు అనంతపురం జిల్లాలోని మరో నియోజకవర్గానికి వెన్నుపోటు పొడిచారు చంద్రబాబు. ఈ నిర్ణయం రెండు నియోజకవర్గాల ప్రజలకు ఇబ్బంది కలిగించేదే. అయితే ఆ రెండు నియోజకవర్గాల్లో ఉన్న టీడీపీ ఎమ్మెల్యేలు దీనిపై కిక్కురుమనడం లేదు. బాలయ్య నియోజకవర్గం వల్ల తమకు అన్యాయం జరుగుతోందని అంటే రాజకీయంగా చంద్రబాబు తమని ఎక్కడ ఇబ్బంది పెడతారోనని ఆ ఇద్దరు ఎమ్మెల్యేలు సినిమా చూస్తూ ఉండిపోయారు. ప్రజలను గాలికి వదిలేశారు. ఎన్నికల ప్రచారంలో నందమూరి బాలకృష్ణ తన హిందూపురం నియోజకవర్గం కేంద్రంగా కొత్త జిల్లా ఏర్పాటు చేయిస్తానని హామీ ఇచ్చారు. 3 సార్లు ఎమ్మెల్యే అయినా బాలకృష్ణ ఆ హామీని నిలబెట్టుకోలేకపోయారు. గత ఎన్నికల్లో గెలిచిన తర్వాత హిందూపురం కేంద్రంగా జిల్లా ఏర్పాటు చేయాలంటూ తన బావయ్య చంద్రబాబుకు ప్రతిపాదనలు పంపారు. ఆ ప్రతిపాదనలను నిశితంగా గమనించినట్లు నటించిన చంద్రబాబు వాటిని పక్కన పెట్టారు. పుట్టపర్తి కేంద్రంగానే సత్యసాయి జిల్లాను కొనసాగించారు. తన మాట నెగ్గకపోవడంతో బాలయ్య ఆగ్రహంతో రగిలిపోతున్నారు. బాలయ్యను సంతృప్తి పరచకపోతే ఏదో ఒక రోజు తన బండారాలను బయటపెట్టే ప్రమాదం ఉందని భయపడ్డ చంద్రబాబు నాయుడు ఓ ఆలోచన చేశారు. హిందూపురం కేంద్రంగా కొత్త జిల్లా అయితే ఏర్పాటు చేయలేదు కానీ కళ్యాణదుర్గంలో ఉన్న ఆర్ఎండ్బి కార్యాలయాన్ని హిందూపురానికి తరలించేయడానికి రెడీ అయ్యారు. ఈ మేరకు ఉత్తర్వులు కూడా జారీ చేశారు. నిజానికి పరిపాలనా సౌలభ్యం కోసం 2006లో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి కళ్యాణదుర్గంలో రోడ్లు, భవనాల శాఖ కార్యాలయంతో పాటు డీఎస్పీ, ఆర్డీఓ కార్యాలయాలను ఏర్పాటు చేశారు. అప్పట్లో జిల్లాకు చెందిన సీనియర్ నేతలు ఎన్ రఘువీరారెడ్డి, అనంత వెంకటరామిరెడ్డి వైఎస్ను కలిసి కళ్యాణదుర్గంలో ఈ కార్యాలయాలను ఏర్పాటు చేయడం వల్ల ప్రజలకు అన్ని విధాలా సదుపాయంగా ఉంటుందని చెప్పడంతో ప్రజాభిప్రాయానికి విలువనిచ్చి వైఎస్ఆర్ ఈ కార్యాలయాలను ఇక్కడ ఏర్పాటు చేయించారు. కూటమి అధికారంలోకి వచ్చాక ప్రజాభిప్రాయాలకు విలువలేదు, ప్రజాప్రతినిధులకు విలువలేదు. అందుకే కావచ్చు చంద్రబాబు నాయుడు తన బావ బాలయ్య కోసం తప్పుడు నిర్ణయం తీసుకున్నా కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు కానీ, రాయదుర్గం ఎమ్మెల్యే కాలువ శ్రీనివాసులు కానీ నోరు మెదపలేదు. నిజానికి కళ్యాణదుర్గంలో ఉండే ఆర్ఎండ్బి కార్యాలయం పరిధిలోకి కళ్యాణదుర్గం, రాయదుర్గం వస్తాయి. ఇప్పుడు దీన్ని పట్టుకెళ్లి హిందూపురం నియోజకవర్గానికి తరలించడంతో కళ్యాణదుర్గం, రాయదుర్గం నియోజకవర్గాల ప్రజలకు ఇబ్బందులు తప్పవు. కళ్యాణదుర్గం, రాయదుర్గం టీడీపీ ఎమ్మెల్యేల వైఖరిపై ఈ రెండు నియోజకవర్గాల వైఎస్ఆర్ కాంగ్రెస్ నేతలు మండిపడుతున్నారు. ప్రజలు ఎమ్మెల్యేలుగా గెలిపించింది నందమూరి, నారా కుటుంబాలకు ఊడిగం చేయడానికా అని వారు నిప్పులు చెరుగుతున్నారు. ఇటు ఈ నియోజకవర్గాల ప్రజలు కూడా చంద్రబాబు తీరుపైన, తమ ఎమ్మెల్యేల చేతకానితనంపైన నిరసన వ్యక్తం చేస్తున్నారు.